కులగణన ద్వారా మాత్రమే మనం చైతన్యపరచగలం. చైతన్యపరిస్తే బీసీలకు జరిగిన అన్యాయం బీసీలకు తెలియాలి. అలానే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా 16 ఎలక్షన్లు జరిగినాయి. ఈ 16 ఎలక్షన్లో 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో బీసీలు కనీసం 1450 మంది ఎమ్మెల్యేలు అవ్వాలా. సగానికి సగం జనాభా ఉంది అనుకుంటే ఈ 1450 కాకుండా ఓన్లీ 450 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే 900 ఎమ్మెల్యే సీట్లు బీసీలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో 900 సీట్లు కోల్పోయారు బీసీలు. తెలంగాణలో 600 సీట్లు కోల్పోయారు. అంటే 2 రాష్ట్రాల్లో కలిపి బీసీలు 1500 సీట్లు ఎమ్మెల్యేలు కోల్పోయారు. మరి ఇక్కడ నుంచి అయినా సరే న్యాయం జరగాలంటే బహుజన్ సమాజ్ పార్టీలో మరి బీసీ సంఘాలన్నీ ఉద్యమించాలా. ఉద్యమిస్తేనే మన బీసీల యొక్క హక్కుల్ని కాపాడుకోలేం. ఎప్పుడైతే బీసీలు సరైన సంఖ్యలో ఉంటారో, అంబేద్కర్ పుణ్యమాని ఎస్సీలు ఎస్టీలు సరైన సంఖ్యలో ఉన్నారు జనాభా తమాషా పద్ధతిలో. బీసీలు ఎస్సీలు కలిసినప్పుడే మనకి ఎస్టీలు కూడా కలిసినప్పుడు, మైనారిటీలు కలిసినప్పుడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుంది. అప్పటి వరకు మనకున్నది ప్రజాస్వామ్యం పాక్షిక ప్రజాస్వామ్యమే. థ్యాంక్ యూ.